నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో దశాబ్దాలుగా రైతాంగాన్ని వేధిస్తున్న ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు మండలం సింగవరం గ్రామం వద్ద వరద నష్ట నివారణ పనుల్లో భాగంగా 51 లక్షల రూపాయల వ్యయంతో ఎర్రకాలువపై నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాప్ షట్టర్లను మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 40 ఏళ్ల నాటి తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు నియోజకవర్గ రైతాంగం, స్థానిక ప్రజలు మంత్రి కందుల దుర్గేష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సింగవరం, తాళ్లపాలెం, శెట్టిపేట తదితర ప్రాంతాల్లోని 2400 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి నీరు ఇన్లెట్ల ద్వారా బయటకు వెళ్లే మార్గం సుగమమైందన్నారు. ఇన్లెట్ల నిర్మాణం 2018లోనే పూర్తయినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా షట్టర్లు మంజూరు కాలేదని గుర్తు చేశారు. దీనివల్ల ప్రతి వర్షాకాలంలో ఎర్రకాలువ వరద నీరు వెనక్కి తన్ని సుమారు 5000 ఎకరాల్లో పంట మునిగిపోవటమే కాకుండా పొలాల్లో ఇసుక మేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయేవారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి రైతులకు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం జరుగుతోందన్నారు. అయితే లక్షల్లో అయ్యే షట్టర్ల ఖర్చును ముందే పట్టించుకుంటే ఈ నష్టాన్ని తక్షణమే నివారించవచ్చనే ఆలోచనను గత ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. ఈ తీవ్రతను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి వెంటనే అనుమతులు సాధించామని తెలిపారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు సహకరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర రండి. దీంతో పాటు తాళపోలు 600 సార్ అది ఉన్నా సరే. సార్, ఇది ఒక మంత్రిగా మీరు ఇది అయినందుకు మాకు ఈ ఊరికి దీన్ని వదిలించారండి. ఇలా చూడండి శ్రీధర్ గారు, దరిద్రాన్ని వదిలించారు సార్. ఈ థైలాండ్ ఏరియా సింగవరం, తాళపాలెం, శెట్టిపేట ఈ ప్రాంతాలకు చెందినటువంటి రైతులకి చిరకాల వాంఛ, వారి యొక్క ఇప్పటివరకు తీరనటువంటి ఒక కళని సాకారం చేసేటువంటి అదృష్టం ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యంగా 2400 ఎకరాల ఆయకట్టకు సంబంధించి ఈ ఎర్రకాలం నుంచి వచ్చేటువంటి నీరు, ఈ వెంట్ల ద్వారా నీరు వెళ్ళటం మామూలు అప్పుడైతే పర్వాలేదు, కానీ వరదలు వచ్చినప్పుడు ఎర్రకాలం బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరద ప్రవాహంతో వచ్చేసి పంటచేలను ముంచేసేటువంటి సందర్భాలు మనం చాలాసార్లు చూసాం. వీటికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు. అలాంటిది ఇక్కడ ఎలాగ దీన్ని కొంత కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలాసార్లు మాకు ఈ షట్టర్స్ ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాని మీద దృష్టి పెట్టి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రత్యేకించి ఆలోచించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రకమైనటువంటి సమస్యని పరిష్కరించడానికి మాకు వెంటనే షట్టర్స్ వేయించండి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎర్రకాలం ముంపు నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి, మొత్తం ఈ ప్రాంతాలన్నింటినీ రక్షించడానికి వీలుగా కూడా ఒక కార్యాచరణ కావాలని కూడా రమారమి ఒక 200 కోట్ల అంచనా వ్యయంతో ఎంపీ గారు, నేను వెళ్ళి సీఎం గారిని కలవడం జరిగింది. అది కూడా సాకారం చేయడానికి కొంత సమయం పట్టినప్పటికీ ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2400 ఎకరాలకి కూడా ముంపు లేకుండా ఉండడానికి వీలుగా ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ వెంటలు ఏవైతే ఉన్నాయో ఈ వెంటల నుంచి వెళ్ళేటువంటి వాటర్, ఇందులో ఈ వాటర్ ప్రవాహంగా వెళ్ళిపోయి
పంట చేలను ముంచేసేటువంటి పరిస్థితి నుంచి ఈ షట్టర్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఒకటి 32 లక్షలు, ఇంకోటి 19 లక్షలు, ఈ రెండింటితోటి ఇక్కడ 2 షట్టర్స్ని ఏర్పాటు చేసాం. దాని ద్వారా ఈ నీటి వేగాన్ని, ప్రవాహం యొక్క వేగాన్ని తగ్గించి తద్వారా పంట చేలను కాపాడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం మాకు లభించిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి మాకు సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మాట అయితే స్పష్టంగా నేను చెప్తాను, ఈ ప్రభుత్వానికి రైతాంగ సమస్యల పట్ల సరైనటువంటి అవగాహన ఉంది. సమస్యను ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉంది కనుకే ఇవాళ పండించిన ధాన్యానికి 24 గంటల్లోనే కొనుగోలు చేసి వారి ఖాతాల్లోకి డబ్బు వేయటం లాంటి కార్యక్రమాన్ని వెంటనే చేపడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వీటిని ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉంది కనుకే ప్రత్యేకించి ఈ షట్టర్స్ని ఏర్పాటు చేసి వీళ్ళకి రక్షణ కల్పిస్తా ఉన్నాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు దీన్ని. నేను ఇప్పుడు అదే నాకు కనిపించేది ఏంటంటే, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కోట్లాది రూపాయలు ఇస్తున్నాం. అదే మనం ఇక్కడ ఇలాంటి చిన్నవి లక్షల్లో అయ్యేదానికి ఆ లక్షలతోటి మనం ఇక్కడ ఖర్చు పెట్టి ఇది బాగు చేసుకుని ముంపు లేకుండా చేస్తే కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అది ఎందుకు ఆ ప్రభుత్వం ఆలోచించలేకపోయింది? ఇవాళ మనం వచ్చాం, వీటి మీద కొంత దృష్టి పెట్టడం మాత్రమే కాకుండా పరిష్కారం ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన చేసాం. ఆలోచన మాత్రమే కాకుండా ఆచరణ కూడా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందువల్లే ఇవాళ రైతుల మొహాల్లో ఆనందం కనబడతా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒకే మాట చెప్తున్నారు, ఇంతకాలంగా మాకు పడుతున్నటువంటి బాధని మాకు ఉపశమనం కలిగించారు ఇవాళ అనేటువంటి మాట వారందరూ చెప్పినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత ఇలాంటివే మనసుకి సంతృప్తినిచ్చేటువంటి అంశాలు. ఇలాంటి పనులు చేస్తే శాశ్వతంగా ఇవి ఉపయోగపడతాయి అనేటువంటి మాట నమ్ముతూ, రైతుల యొక్క మొహాల్లో చిరునవ్వు చూడడమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, దీంట్లో భాగస్వామి అయ్యేదానికి నాకు అవకాశం కల్పించిన ఈ ప్రాంత రైతాంగం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ